ఇంటర్మీడియట్ లో ఎవరెవరికి ఏమేమి ఉన్నాయో తెలియదు కానీ, అంటే వాళ్ళు సార్థకత చేస్తున్నారో లేదు కానీ డెఫినెట్ గా ఒక వ్యక్తి సార్థకత చేస్తున్నాడు. బికాస్ ఆఫ్ హిమ్ వి ఆర్ ఆల్ హియర్. దట్ ఈస్ పోస్ట్ మ్యాన్. కొద్దిగా డెలివరీ లేట్ అయినా కానీ బాగా చేసావు. మరి మేము అందరూ ఉంటే నువ్వు కూర్చొని మేము బాగా నిలబడుకొని చెప్పు. హలో, గుడ్ ఈవినింగ్. నా పేరు ఆర్ఎస్ శ్రీనివాస్ రెడ్డి, ఇంగ్లీష్ మీడియం ఎంపీసీ. నేను ఇక్కడ బిట్స్ నుంచి వచ్చినాక కాంచీపురం వెళ్ళాను ఇంజనీరింగ్కి. అక్కడ చిన్న ప్రాబ్లమ్స్ వల్ల డిస్కంటిన్యూ చేశాను. వచ్చేసి విజయవాడలో సెటిల్ అయ్యి విజయవాడలో ఫ్రమ్ 90 నుంచి ఇప్పుడు దాకా కంటిన్యూగా కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తానే ఉన్నాము. ఒక ప్రాజెక్టు హైదరాబాద్లో చేసాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే అన్ని ఓన్లీ విజయవాడలో చేస్తాము. నాకు ఒక పాప ఒక బాబు. పాప ఏమో ఇంటర్ ఫస్ట్ ఇయర్, బాబు ఏమో 9th క్లాస్. థ్యాంక్ యూ. నా నిక్నేమ్ భవానీ పెట్టాడు. ఎందుకంటే మా విలేజ్ పెరంగపురం క్రిస్టియన్స్ ఎక్కువగా ఉంటారు. అందుకని వాళ్ళందరూ ఏసీ కాలేజీ వాళ్ళకి ఏదో వాళ్ళ కమ్యూనికేషన్ ఒకటి ఉంది, చిన్నగానే అంటారు సార్. నా పేరు మనకాల్ రెడ్డి. నేను ప్రజెంట్ టీచర్గా వర్క్ చేస్తున్నాను చెప్పి తాడికొండలోనే. మా నేటివ్ ప్లేస్ కూడా తాడికొండ మాత్రమే. నాకు పాప బాబు. పాప ఫస్ట్ ఇయర్, బాబు 9th క్లాస్. ఇంకోటి బాబాని నేను 5th to 10th స్కూల్ మేట్స్ కూడా. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు గాంధీ ఎర్రంరెడ్డి, నందిగామ, కృష్ణా జిల్లా. మీ అందరికీ ఒక గుర్తు ఏంటంటే, నా వల్ల మీ అందరికీ చదువుకునే రోజులో ఒక బెనిఫిట్ జరిగింది. ఏంటంటే ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ హూ కేమ్ టు ద క్లాసెస్ విత్ లుంగి. అంటే అప్పుడు ఫైల్ ఏరియా వల్ల మీ అందరికి ఇమ్మీడియట్ గా దోమదారులు ఫ్యాన్లు వచ్చినాయి. 1 week లో అందరికి అన్ని రూముల్లో ఫ్యాన్లు వచ్చినాయి నా వల్ల ఆ రోజున. సో ఐ డిడ్ మై ఎంఎస్సి ఇన్ ఫిజిక్స్, ఎంఫిల్, పిహెచ్డి కూడా చేశాను. ఇక నాకు అంటూ టీచింగ్, తర్వాత రీసెర్చ్, ఈ 2 లోపం. రీసెర్చ్ లో ఒక 35 ఇంటర్నేషనల్ పబ్లికేషన్ స్టార్ట్ చేశాను. సో డిగ్రీ కాలేజీలో వర్క్ చేస్తున్నాను నందిగాంలో. పుట్టింది, పెరిగింది, చదువుకుంది, ఉద్యోగం అన్ని అక్కడే. థ్యాంక్ యూ. విషయం ఏంటంటే తనే మన ఫోటోలు అన్ని అప్లోడ్ చేస్తాడు. అదేంటంటే యాక్చువల్ గా నేను చెప్తాను. అది ఎట్లా అంటే, మనం చదువుకున్న నెక్స్ట్ బ్యాచ్ లో మా అన్నయ్య గారు అబ్బాయి జాయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు అప్పుడు బ్రోచర్ ఇచ్చారు. ఆ బ్రోచర్ లో ఏంటంటే మొత్తం మన బ్యాచ్ ఫోటోలే ఉన్నాయి, ఫ్రంట్ పేజీ, లాస్ట్ పేజ్. ఆ బ్రోచర్ కాపీ ఒకటి నేను తీసుకుని భద్రంగా పెట్టుకున్నాను అప్పటి నుంచి నా దగ్గర. సో మన వాళ్ళు కొంతమంది ఇచ్చిన పాస్పోర్ట్లు, చిన్న చిన్న ఫోటోలు, తర్వాత ఈ బుక్ లో ఉన్నటువంటి ఆ ఫొటోస్ అన్ని స్కాన్ చేసి పెట్టాను. అయితే పేపర్ ప్రింట్ అవడం వల్ల అంత క్వాలిటీ లేదు. కాకపోతే చాలా మంది చాలా వరకు గుర్తుపట్టుకున్నారు దాంట్లో. దట్స్ ద స్టోరీ. దట్ నా పేరు వెంకటేశ్వరరావు యాదగడ్డ, ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం. ప్రస్తుతం నేను సిస్కోలో డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. ఇంటర్మీడియట్ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేస్తాను నేను, చక్రవర్తి, పౌల్, రమేష్. తర్వాత ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంటెక్ చేశాను. ప్రస్తుతం నాకు ఒక అమ్మాయి 8 సంవత్సరాలు. ఒక్క విషయం నాకు గుర్తుంది చిన్నప్పటిది. అంటే కొత్తలో జాయిన్ అయినప్పుడు అత్తయ్య గారు వచ్చి, నేను అందరికంటే లేట్గా జాయిన్ అయ్యాను యాక్చువల్గా. ఆయన ఒక రోజు అడిగారు నన్ను వస్తున్నాను, ఫుడ్ ఎలా ఉందని. ఫుడ్ అంతా బాగానే ఉంది కానీ సరిపోవట్లేదండి అన్నాను. అప్పుడు చాలా పక్కకి తొందరగా ఉండేవాడిని నేను. మరి ఆ మాట విన్నారు, మరి ఏమైందో కానీ నెక్స్ట్ రోజు నుంచి డిప్యుటేషన్ తీస్తారు అన్నమాట. మిత్రులందరికీ నమస్కారం చెప్పకూడదు, శుభాభినందనలు. నా పేరు శ్రీనివాసరావు పౌలూరి. కాలేజీలో పౌలూరి పేరుతో పిలువబడేవాడిని. మాది ఉప్పుకుండూరు, ప్రకాశం జిల్లా. నేను ఇంటర్మీడియట్ తర్వాత బాపట్ల కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ లో బీటెక్ అగ్రికల్చర్ చేశాను. తర్వాత ఎంటెక్ అండ్ పిహెచ్డి ఐఐటి కాలేజ్లో
ఒక 9 సంవత్సరాలు వెస్ట్ బెంగాల్లో యూనివర్సిటీ లెఫ్టినెంట్ దగ్గర పనిచేసింది. తర్వాత ఐఐటి ఖరగ్పూర్కి వచ్చాను. లాస్ట్ 7.5 years ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఐఐటి ఖరగ్పూర్. మై స్పెషలైజేషన్ ఇస్ ఫుడ్ ప్రాసెసింగ్. నాకు 2 పిల్లలు 2 పాపలు. పెద్దమ్మాయి క్లాస్ 7, చిన్నమ్మాయి క్లాస్ 2. థ్యాంక్ యూ. రామకృష్ణ అండి. ఇంటర్మీడియట్ బైపీసీలో ఉండేవాడి ఇంగ్లీష్ మెడిసిన్ సిద్ధార్థంలో చేశాను. ఆ తర్వాత ఆర్ఎస్సీ తరంలో చేశాను. ప్రజెంట్ గా మెడిసిన్ లో కార్యక్రమాలు చేస్తాం లాస్ట్ 9 years. నాకు 2 అబ్బాయిలు 7th class and 5th class. నా పేరు వసుంధర్. నిక్నేమ్ నాకేం ఉన్నట్టే గుర్తులేదు. నాకైతే గుర్తులేదు. వాళ్ళకి అది గుర్తుందేమో అడుగుతా. అందుకే అడుగుతున్నా, వాడిని అడుగుతున్నాను. విజ్ఞానం తర్వాత ఎక్కడున్నాడు, మెట్ల కింద క్యాంటీన్ ఎదురుగా ఉన్నాడు. విజ్ఞానం తర్వాత బిఎస్సీ సిద్ధార్థలో జాయిన్ అయ్యాను. ఫస్ట్ ఇయర్ కంటిన్యూ చేయలేదు, మధ్యలో మానేసి ఇంటెన్సివ్ కోచింగ్ అది ఇది అన్నాం. బిఎస్ జాయిన్ అయ్యాను కర్ణాటక ధారవాడ యూనివర్సిటీలో డెంటిస్ట్రీ. అది అయిపోయిన తర్వాత ఒక 3.5 years మహారాష్ట్రలో వర్క్ చేశాను యాజ్ ట్యూటర్. దాని తర్వాత MDS చెన్నైలో చేశాను, స్పెషలైజ్ ఇన్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ. ఇప్పుడు విజయవాడ నుంచి విజయవాడ ప్రాక్టీస్ చేస్తాను బెన్ సైకిల్లో. నాకు 2 పిల్లలు. పెద్దవాడు వచ్చేసి 4th standard, చిన్నవాడు వచ్చేసి 2nd standard. మా వైఫ్ కూడా డెంటిస్ట్, పీడియాట్రిక్ డెంటిస్ట్ అనమాట. సో ఎనీవే, అందరికన్నా ముందు ఏంటంటే రెహమాన్ మాకు ఫస్ట్ కోఆర్డినేట్ చేసింది విజయవాడ సరౌండింగ్స్ లో. రెహమాన్ అంటే వాళ్ళతోనే ఎక్కువ టచ్ ఉండేది. నేను లాస్ట్ చాలా కాలం ఎవరికి దొరకలేదు. తర్వాత ఎప్పుడో రెహమాన్ విజయవాడ వచ్చినప్పుడు కలిసేవాడు. ఆ తర్వాత రామరెడ్డి ఇంజనీరింగ్ చేసేటప్పుడు కలిశాను, సారీ మెడిసిన్ చేసేటప్పుడు. రామకృష్ణారెడ్డి కూడా విజయవాడలో చదివినా కానీ నేను కలలేదు. రామరెడ్డి అప్పుడే కలిసాను గుర్తున్నాను. ఆ తర్వాత అంతా ఇప్పుడు కొత్తగానే ఉంది. మేబీ ఇంకా ఎక్సైట్మెంట్ ముందుందేమో చూద్దాము. థ్యాంక్ యూ. నా పేరు శివారెడ్డి, బైపీసీ ఇంగ్లీష్ మీడియం. ఫస్ట్ థింగ్ ఈజ్ థ్యాంక్స్ టు ఆర్గనైజర్స్ యతీష్, రవి, మేజర్లీ భవానీ. అండ్ అదర్ థింగ్ ఏంటంటే భవానీ కాల్ చేసిన తర్వాత ఐ హావ్ నాట్ ఎక్స్పెక్టెడ్ సో మెనీ పీపుల్ కమింగ్ ఓవర్ హియర్ అనమాట. నేను భవానీని ఆల్మోస్ట్ 2-3 సార్లు నేను టచ్లో ఉన్నాను. నేను అన్నాడు అట్లీస్ట్ ఒక 20-30 members అని వస్తున్నారా అని అన్నాడు. భవానీ అన్నాడు US వాళ్ళంతా హ్యాండ్ ఇచ్చేశారు, మోస్ట్లీ ఒక 30-40 వరకు రావచ్చు అని అన్నారు. తర్వాత లెక్చరర్స్ ఎవరెవరు వస్తున్నారో అని చెప్పాడు, మోస్ట్లీ ఒక 10-15 members అని చెప్పి. నేను ఇంటర్మీడియట్ చేసిన తర్వాత ఐ డిడ్ మై BSc, later I have done my MBA. And at present I am working in Bharti AXA General Insurance Company as a regional manager. I am taking care of South. అంటే ఆల్మోస్ట్ నేను విజయవాడలో 2 years ఉన్నాను. I work with Tata Finance's branch manager there. I work with Bajaj, Tata and almost ICICI for 5 years. And recently I moved into Bharti AXA General Insurance Company. And my daughter, she's in 8th class. Thanks a lot. శ్రీరామ్ రెడ్డి, బైపీసీ ఇంగ్లీష్ మీడియం. పెద్ద చెప్పు, చెవుడు వచ్చింది మాకు. అందుకే పక్కన నీళ్ళు ఎక్కడ తగవాలి లేదా. శ్రీరామ్ రెడ్డి, బైపీసీ ఇంగ్లీష్ మీడియం. MS జనరల్ సర్జరీ, కర్నూలు డిస్ట్రిక్ట్ లో ఆలగడ్డ మన నేటివ్ ప్లేస్, అక్కడే ప్రాక్టీస్. ఒక సన్ 4th class. థ్యాంక్ యూ. నా పేరు చక్రవర్తి, వేజండ్ల మాది. వేజండ్ల మాది. బహుశా ఎక్కువ మందికి వేజండ్ల చక్రవర్తి అంటే తెలుసు. గౌన్ చక్రవర్తి నా పేరు.
ఆంధ్ర యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ చేశాను. సివిల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఎక్కువ 1996 వరకు దగ్గర దేశంలో అన్ని చోట్ల దగ్గర ఈస్ట్ ఇండియా తప్పించి మిగిలిన చోట్లనే చేశాను. 96 నుంచి కూడా ఆటోడెస్క్ అని చెప్పి ఒక కంపెనీకి మార్కెటింగ్ సివిల్ ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్కి మార్కెటింగ్ సైడ్ వర్క్ చేస్తూ ఉంటాను. నాకు 2 పిల్లలు. మా బాబు 11th గ్రేడ్, అమ్మాయి ఏమో 4వ తరగతి. నా పేరు కళ, మురళి అని కూడా అంటారు కొంతమంది. సార్ అది బాలాజీ గాడు భవానీ గాడు ఎస్సీ కాలేజీ లైటింగ్ కొడతాను పుకారు లేపి వాళ్ళ దాని మీద పేరు పెట్టారు. పుకారు వాళ్ళు వెళ్తారు, పేరు వాళ్ళు ఎప్పుడో కొట్టుంటే కొట్టుండొచ్చు. నేను ఇంజనీరింగ్ చేశాను, మెకానికల్ ఇంజనీరింగ్ బీదర్లో. తర్వాత నేను ఎప్పుడు ఇంజనీరింగ్ లో ఉద్యోగం అంటూ చేయలేదు. నేను చెన్నైలో పెంటఫోర్లో మల్టీమీడియా స్పెషల్ ఎఫెక్ట్స్ కింద పనిచేశాను. నేను యాక్చువల్లీ వర్క్ ఫర్ ద మూవీ జీన్స్. ఐశ్వర్య రాణి 24 గంటలు ప్రతి ఒక్క ఫ్రేమ్ చూసి ఎడిట్ చేసిన దాంట్లో డబుల్ యాక్షన్ కోసం. దట్ వాస్ మై జాబ్. కానీ ఆ తర్వాత ఐ రియలైజ్ దట్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ హ్యాపీ అండ్ అ వెరీ బ్యాడ్ జాబ్. అప్పుడు బాడీ షాపింగ్ భూమిలో నెదర్లాండ్స్ కి బాడీ షాప్ చేసి పంపించారు, విండోస్ ఎన్టీ స్పెషలిస్ట్ కింద. తర్వాత కంపెనీలు దూకి రకరకాలుగా మారి అని చేసి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, తర్వాత హ్యాకరు, తర్వాత డిలాయిట్ లో ఆడిటర్ కింద మారాను. చివరికి 4 సంవత్సరాల క్రితం ఇండియా వచ్చాను డిలాయిట్ అని. డిలాయిట్ ఇక్కడ బాగాలేకపోతే కేపీఎంజీలో జాబ్ చేశాను. నా ఐఎమ్ ఇన్ కేపీఎంజీ ఫోరెన్సిక్. నేను కేపీఎంజీ ఫోరెన్సిక్ కి సౌత్ ఇండియా హెడ్ ని. ఐ టేక్ కేర్ ఆఫ్ ది ఫోరెన్సిక్ బిజినెస్ ఫర్ కేపీఎంజీ ఇన్ ది సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. 2 పిల్లలు. నేను ఇక్కడ ఇండోలోనే ఉంటాను క్యాంపస్. నా పేరు దిలీప్ రత్నశేషు, ఎంపీసీ సి సెక్షన్. తర్వాత కంచిలో ఇంజనీరింగ్ చేశాను. ఇప్పుడు రైల్వే కాంట్రాక్టర్ గా చేస్తున్నాను హైదరాబాద్. నాకు ఒక అబ్బాయి 4th క్లాస్. నా పేరు నర్సిరెడ్డి, బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేశాను. నా పేరు నర్సిరెడ్డి, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బీటెక్ కంప్యూటర్స్ చేశాను పూనాలో. ఆ తర్వాత విప్రోలో చేశాను 1.5 years. నెక్స్ట్ యుఎస్లో ఒక 6 years చేశాను. నెక్స్ట్ 2004లో యుఎస్ నుంచి వచ్చేసాను అనమాట. వచ్చేసి గుంటూరులోనే రియల్ ఎస్టేట్ అయ్యాను. ఒక బాబా నా పేరు మాణిక్య ప్రసాద్, ఎంఎన్ఎం అని నిక్ నేమ్. బైపీసీ ఇంగ్లీష్ మీడియం. మాకు ఫస్ట్ ఉండేది స్టార్టింగ్. నేను 3rd క్లాస్ నుంచి ఇంటర్ వరకు మొత్తం క్లాస్మేట్స్. నాది ఇంటర్ తర్వాత నేను ఐ గెట్ మై ఎంఎస్సీ ఎంఫిల్ ఇన్ బాటనీ అంతా ఇన్వెస్ట్ చేశాను. నేను 2 years ఒక ఇండస్ట్రీ చేశాను పూణేలో. ఇట్స్ మష్రూమ్ ఇండస్ట్రీ. దెన్ కేమ్ బ్యాక్ అండ్ ఐ డిడ్ మై లా ఆల్సో. కొంతకాలం లా ప్రొఫెషన్ కూడా చేశాను. దెన్ చేంజ్ మై I started my teaching very lately. It's my 15th year of teaching experience. I'm working as senior lecturer in botany in Gayatri. I'm Chaitanya కూడా చేశాను. I have one daughter and son. Babu is a toddler. He's going to the play school. And daughter is 3rd class. నా పేరు శ్రీరామూర్తి అండి. నా నిక్ నేమ్ రంగేంద్రరామూర్తి అని పిలుస్తారు. ఇది కూడా భవానీ పెట్టిన నిక్ నేమ్. నేను బీఎస్సీ గ్రాడ్యుయేషన్ చేశాను. తర్వాత ఫుడ్ ఇండస్ట్రీకి జాయిన్ అయ్యాను. నేను క్వాలిటీ వాల్స్ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తాను అనమాట, విజయవాడ. క్వాలిటీ కంట్రోల్ ఇన్ఛార్జ్. నాకు పాప, ఈ స్టడీయింగ్ 9th class. థ్యాంక్ యూ. హలో, నన్ను కోవూరు లక్ష్మీనారాయణ అంటారు. నేను ప్రస్తుతం ఇప్పుడు కాకినాడ రిలయన్స్ ఇండస్ట్రీస్లో లీడ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. టేకింగ్ కేర్ ఆఫ్ ఆఫ్షోర్ అండ్ ఆన్షోర్ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్. ఐ హ్యావ్ 2 daughters, one in 4th, the other one in 2nd. నా పేరు ఉషాకిరణ్, ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం. బీటెక్ అయిపోయిన తర్వాత 95లో స్టార్టెడ్ మై ఓన్ ఐటీ కంపెనీ, small scale IT company. We are now becoming system integrator. I have one daughter who is studying in 8th class. Thank you. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. నేను బైపీసీ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాను. తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సెలెక్ట్ అయ్యాను. కస్టమర్స్ అండ్ సెంట్రల్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్ చేస్తాను. 18 years సర్వీస్ కూడా చేశాను. ఇద్దరు పిల్లలు, పాప బాబు. మీడియం సిఏగా అందరికీ తెలుసు. రత్నయ్య గారి దగ్గర మళ్ళా 14 ఏళ్ళు లెక్చర్గా చేశాను మన సార్ దగ్గరే. రీసెంట్ గా శ్రీ చైతన్య కాలేజ్లో ప్రిన్సిపల్ గా చేస్తాను మియాపూర్ క్యాంపస్. నేను, మధు, శేషు వీళ్ళందరూ కంచిలో బీటెక్ చేశాము. ఫార్చునేట్ ఫీల్డ్ మారిపోయాము. థ్యాంక్ యూ. నాకు 2 పిల్లలు, బాబు 7th class, పాప 2 years. సుధాకర్ రెడ్డి, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం. ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అవుదాం అనుకుని తెలుగు మీడియంలో జాయిన్ అయ్యాను. నేనైతే హైదరాబాద్ నుంచి స్టే చేస్తాను. నేను ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటాను. నేను గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత ఎంఎస్సీ ఫిజిక్స్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ. సబ్సిక్వెంట్లీ నేను ఇక్కడికి వచ్చింది. అప్పుడు 92 నుంచి కూడా నేను అప్పట్లో బిజినెస్ లోకి వచ్చిస్తున్నాను. ఫార్మా డిస్ట్రిబ్యూటర్ ఫర్ మేజర్ కంపెనీస్. ఐ యూస్ టు డిస్ట్రిబ్యూట్ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఫర్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్. రమేష్ కుమార్, ఇంటర్మీడియట్ తర్వాత ఫీల్డ్ చేంజ్ చేసి కామర్స్ లోకి వెళ్ళాను. బీకామ్ చేశాను. తర్వాత సిఏ చేశాను. రైట్ నౌ ఐఎమ్ ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్ కరీంనగర్. నాకు పాప ఏమో 2nd class, 3rd class, బాబు ఏమో LKG. నా పేరు రమేష్ బాబు. నేను ఎంపీసీ తెలుగు మీడియం చేశాను. తర్వాత బీటెక్ సివిల్ గుంటూరులో RBRలో చేశాను. ఇప్పుడు రవితో పాటు SRR ప్రాజెక్ట్స్లో పార్ట్నర్గా ఉన్నాను. మేము బేసిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ సివిల్ ఇక్కడ బిల్డర్గా కూడా చేస్తున్నాము. నాకు ఒక పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. నేను శశిధర్ని, కాకినాడ. ఎంపీసీ అయ్యాక మైసూరులో ఇంజనీరింగ్ చదివాను. నేను లంబడై రూమ్మేట్స్ అక్కడ వల్ల మైసూరులోని కాకినాడ పట్టుమూడులోని రూమ్మేట్స్. ఒకే రోజు కూడా పెళ్ళింది మా ఇద్దరికి. తీరా ఒకే నెలలో 2 days గ్యాప్ లోని ఆ తర్వాత కాకినాడ ఇంజనీరింగ్ అయిపోయి కాకినాడ బిజినెస్ చూసుకుంటున్నా. పాప బాబు, పాపేమో +1, పాప +1, బాబు వచ్చి. నా పేరు కొత్తపల్లి శ్రీనివాస్ అండి. బోధన మాది. కొత్తపల్లి పేరుతో 4-5 పెట్టేవాళ్ళంతా కన్ఫ్యూజన్ ఉండేది ఇంటర్మీడియట్ టైంలో. ఎంపీసీ ఇంటర్మీడియట్ తర్వాత నేను ఢిల్లీలో జాయిన్ అయ్యాను. ముందు పిలాని వెళ్ళాము. ఒక 25 మంది బ్యాచ్ వెళ్ళాము. తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో, ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో నేను లక్ష్మీనారాయణ ఇద్దరం బీటెక్ చేశాను అక్కడ. తర్వాత హైదరాబాద్ లో ప్రజెంట్లీ బిజినెస్ ఉంది. టెలికాం బిజినెస్ లోనే ఉన్నా, టెలికాం లైన్ లోనే. 2 పిల్లలు, బాబేమో 9th class చదువుతున్నాడు, పాపేమో 4th class. హాయ్, మా విజయ్ తెలుసు అనుకుంటాను అందరికి. I could recognize the faces, but names కొంచెం టైం పడుతుంది. Maybe I could able to recollect over the cocktails, over the drinks. Maybe. నేను అయిపోయిన తర్వాత జాయిన్ ఆర్ఈసీ వరంగల్, బీటెక్ అయిపోయింది. దెన్ ఎంటెక్ కూడా అప్లై చేశాను. దెన్ ఆఫ్టర్వర్డ్స్ I joined in DRDO and I'm a deputy director right now. తర్వాత I done my PhD and I'm Dr. Vijay. So నాకు బాబు is doing 8th class and Papa 1st class, and my wife is a doctor and she's a anesthetist, and we stay at Hyderabad. And then I've been staying since 94 here when I joined the job. Okay, thanks. ఇంజనీరింగ్ చేశాను. ఒక ప్రస్తుతం కన్స్ట్రక్షన్ చేస్తున్నాను. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. సురేష్ కుమార్, ఎంపీసీ తెలుగు మీడియం. ఇంజనీరింగ్ తర్వాత వేరే బిజినెస్ ట్రై చేసి ఇప్పుడు ప్రజెంట్ NRI కాలేజీలో ఉన్నాను. 2 పాపలు, పెద్ద అమ్మాయి ఏమో ఇంజనీరింగ్ 2nd year, చిన్న అమ్మాయి ఇంటర్మీడియట్ 2nd year. ఇక్కడ ఉండాలంటే పెద్ద అమ్మాయి
నా పేరు చంద్రశేఖర్ రెడ్డి, బైపీసీ ఇంగ్లీష్ మీడియం. ఓకే, నేను బీఎస్సీ చేశాను. ఆ తర్వాత అగ్రికల్చర్ షేడ్ చేసి నర్సరీ ఆర్లమ్మటం. 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి